హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అమ్మ వెళ్ళిపోతుంది అనమాట. వచ్చి 4 రోజులైంది. 4 రోజుల్లో ఒక్క పూట కూడా కూర్చోలేదు. ఇప్పుడు కూడా తిన్నవి కూడా కడిగేసి పనంతా చేసి వెళ్తుంది అనమాట. రెస్ట్ లేదు. 4 days ఉన్నా కానీ సరే కొంచెం కూడా రెస్ట్ లేదు. ఈరోజు వెళ్ళిపోతుంది, ఊరు వెళ్ళిపోతుంది అనమాట. మా నాన్న ముందే వెళ్ళిపోయాడు, ఇప్పుడు వెళ్ళిపోతుంది ఊరు. అందరు హాయ్ చెప్పమ్మా. హాయ్ మండరాలకు ముగ్గు పెట్టుకో. అవు మా బస్సు ఎక్కెళ్ళిద్దా? వెళ్దాం మరి. దీన్ని కడపడకూడదు కమ్మా. నవ్వవు కదా. బయలుదేరుతుంది మా అమ్మని బస్సు ఎక్కించడానికి. ఈరోజు నేను వెళ్తున్నాను అనమాట. వెళ్ళిపోతుంది బామ్మ. అప్పుడే రెస్ట్ లేకుండా పని చేయించుకుని పంపించేస్తున్నాను ఫ్రెండ్స్. మా అమ్మ లేదు ఫ్రెండ్స్, వెళ్ళిపోతుంది ఒక రెస్ట్ లేకుండా అంటే అంటుంది. ఇంకా పైన బట్టలు ఆరేసాను, ఆరలేదు, అవి కూడా తీసుకొచ్చి మడత పెడితే బాగుండేది అంటుంది. వెళ్ళేటప్పుడు కూడా రెస్ట్ లేదట. ఆ బట్టలు తీసుకురాలేదని ఫీల్ అవుతుంది. అట్లా ఉండిద్ది. అమ్మలందరూ అలాగే ఉంటారు కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా అనిద్ది, బట్టలు తీసుకొచ్చి మడత పెట్టినా బాగుండేదని. ఇంకా దారిలో చిన్న షాపింగ్ చేసి అమ్మనైతే బస్సు ఎక్కించడానికి అయితే వచ్చానమాట. అమ్మ హ్యాపీనెస్ చూడండి. ఇంకా బస్సు అయితే ఎక్కించేసాను అనమాట. ఇదే బస్సులో ఎక్కింది అమ్మ. వెళ్ళిపోయేటప్పుడు ఏంటో కొంచెం బాధగా అనిపించింది, కానీ తప్పదు కదా. ఇంక నేనైతే బస్సు ఎక్కించేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. అమ్మనైతే బస్సు ఎక్కిచ్చేసి ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాను అనమాట. శాన్వి పాపని చర్యని తీసుకెళ్ళలేదు కదా. శాన్వి రాగానే ఓ దగ్గరికి వచ్చేసింది. ఏంటో 2 రోజులు ఉన్నా, 3 రోజులు ఉన్నా, 4 రోజులు ఉన్నా సరే వాళ్ళు ఉండి వెళ్ళిపోయేటప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది కదా. ఇంకో 2 రోజులు ఉంటే బాగుండే అని చెప్పి. కానీ అమ్మ వాళ్ళు నవరాత్రులు 9 రోజులు పూజలు చేస్తారనమాట. సో కన్ఫామ్గా వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా వెళ్ళిపోయింది. మొత్తం హౌస్ అంతా ఎంత బాగా క్లీన్ చేసిందంటే మొత్తం అసలు A to Z. చివరికి ఈ రోజు వేసిన బట్టలు కూడా మడత పెట్టి వెళ్ళలేకపోతున్నాను. అంటే అవి ఆరలేదు అనమాట. అమ్మ వెళ్ళేటప్పటికి అవి మడత పెట్టి వెళ్ళినా బాగుండేదని అనుకుంటా వెళ్తుంది దారిలో కూడాను. మీరే విన్నారు కదా. చూడండి వెనకాల కూడా అరమార్లు కూడా మొత్తం అసలు నీట్గా మొత్తం సర్దేసి వెళ్ళిపోయింది అనమాట. ఈ వంటగది మొత్తంలో కనీసం నేను ఒక చిన్న గిన్నె, చిన్న గ్లాస్ కూడా నేను తోమలేదు. మొత్తం ఆవిడే తోమేసింది, ఆవిడే పూజలు దులిపి ఆవిడే సర్దిందని అసలు టచ్ కూడా చేయనివ్వలేదు. అందరికీ ఇలా అమ్మలందరూ ఇలాగే ఉంటారు కదా. చూడండి మొత్తం హౌస్ అంతా నీట్గా అయిపోయిందనమాట. మొత్తం క్లీన్ చేసేసింది. మొత్తం దుప్పట్లు ఏంటి మొత్తం A to Z. చివరికి బీరువాలో ఉన్న బట్టలు కూడా మొత్తం A to Z అయితే క్లీన్ చేయాలంట. అందుకని చెప్పి మొత్తం క్లీన్ చేసాము. ఇందుకే మామయ్య గారు ఏడూరు ఎప్పుడంటే ఈ మంత్ 17th అనమాట. అంటే దసరా అయిపోయిన 4 daysకి. అందుకే ముందు నుంచి అంటే నాకు మళ్ళీ దసరా 9 రోజులు అమ్మకి కుదరదు కదా. ఈ 9 రోజులు మళ్ళీ వాళ్ళు పూజలు చేసుకోవాలి. అమ్మ లేకపోతే నాకు క్లీన్ చేసేవాళ్ళు ఎవరు లేరనమాట. అమ్మ ఒక్కటే నాకు హెల్ప్ చేసేది, ఇంకెవరు క్లీన్ చేయదు. ఇంకా అందుకని చెప్పి ముందే 1 week 10 days మేబీ 10 days ముందే క్లీన్ చేయించేసుకున్నాను అనమాట. ఇంకా హౌస్ మొత్తం అయితే క్లీన్ చేయించాము. ఇక మామూలుగా రేడూరు అయిపోయిన తర్వాత ఇంక అప్పుడు మళ్ళీ ఒకసారి పైపైనంతా క్లీన్ చేసుకుని పూజలు అయితే స్టార్ట్ చేసేయాలన్నమాట. శాన్వి పాప ఇల్లంతా తిరుగుతున్నామా. అమ్మమ్మ ఇది అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మమ్మ? వెళ్ళిపోయింది అమ్మమ్మ. నేను తీసలేదు అమ్మమ్మ. శాన్విని తీసుకెళ్ళలేదంట. వాళ్ళ అమ్మమ్మ వెళ్ళిపోయిందంట. శాన్వి అమ్మమ్మ ఏది? అమ్మో ఏదో చెప్పేస్తుంది శాన్విని తీసుకెళ్ళదండి. అమ్మమ్మ వెళ్ళిపోయిందని చెప్తుంది. ఎవరు భాషలో చెప్తుంది అనుకుంటా. చెరి అయితే పాపం కొంచెం ఏడుస్తున్నాడు. ఉంటానన్నావు కదా, అప్పుడే వెళ్ళిపోతున్నావు ఎందుకు అమ్మమ్మ అని చెప్పి కొంచెం అలిగాడు. వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడంట. ఆయన మేము కూడా వెళ్తాము, హాలిడేస్ ఇచ్చారు కదా. కానీ ఇప్పుడే వెళ్ళము. ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాం, ఒక మేబీ 4 days ఆగిన తర్వాత అయితే ఊరు వెళ్తాము. ఇక్కడ శాన్వి బాబు చూస్తున్నారా, వాళ్ళ అన్నయ్యని ఏం చేస్తుందో. స్కేల్ పట్టుకుని కొడుతుందనమాట. నేను కొట్టు అంటే వాళ్ళ అన్నయ్యని కొట్టేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఆలోచిస్తుంది కొట్టడానికి. కొంచెం రౌడీ బేబీ ఏనండి శాన్వి మాత్రం. వాళ్ళ అన్నయ్య పారిపోయాడని చెప్పి చూడండి వదలకుండా వెళ్ళి వెంటపడి మరీ కొట్టుద్ది. కొంచెం అల్లరి పిల్ల అనమాట. కొంచెం ఎక్కువ అల్లరే చేస్తుంది. హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఇద్దరు కలిసి ఎంత అల్లరి చేస్తారు అది చూడండి. స్కేల్ పెట్టి కొడుతుంది. భలే ముద్దుగా అనిపించింది. వీళ్ళిద్దరు ఇట్లా ఆడుకుంటున్నప్పుడు వల్ల నాకు భలే ముచ్చటేస్తుంది వీళ్ళిద్దరు అట్లా కొట్టుకుంటుంటే. ఇంకా శాన్వి సైకిల్ అసలు తొక్కట్లేదు అనమాట. దాని సైకిల్ కూడా
చెర్రియ తొక్కుతున్నాడు సైకిల్. ఇంకా అమ్మ వెళ్ళిపోయింది కదా, నైట్ కొంచెం ఏదో ఇంట్లో ఉండి ఉండి అలా వెళ్ళిపోతే కొంచెం మూడీగా ఉంది. కానీ ఇక నెక్స్ట్ డే నుంచి మామూలే కదా, ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇంక ఇప్పుడు శాన్వి బాబు అయితే నైట్ ఏం చేస్తుందో మీకు చూపిస్తా చూడండి. ఉయ్యాల్లో పడుకోబెడితే ఎంత నిద్ర వచ్చినా సరే కూర్చుని పడుకుంటుంది అనమాట. కూర్చుని ఊగి 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 నిద్ర వచ్చేసి అలాగే కూర్చుని నిద్రపోయింది. ఫన్నీగా అనిపించి వీడియో అయితే పెట్టాను అనమాట. భలే నవ్వొచ్చింది. సరే నేను ఎంతసేపు నవ్వుకున్నామంటే ఇంకా మాస్టర్ కూడా ఇంట్లో లేరండి. నెక్స్ట్ డే మాస్టర్ కూడా వేరే ఊరు వెళ్ళారు. ఇంకా నేను ఇద్దరు పిల్లలే ఉన్నాం అనమాట. అది వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను కానీ ఈ మధ్య కొంచెం వీడియోస్ మీద ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.